డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొంతమంది ప్రసిద్ధ శాస్త్రవేత్తలు ఆవిష్కరించినటువంటి ప్రఖ్యాతమైన ఆవిష్కరణలు మనం చూద్దాం. జేఎల్ బయర్డ్ టెలివిజన్ ఆవిష్కరించారు. జాన్ లోగి బయర్డ్ స్కాటిష్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్. అతను 1926 జనవరి 26న ప్రపంచంలో మొట్టమొదటి టెలివిజన్ వ్యవస్థను ప్రదర్శించాడు. అతను బహిరంగంగా ప్రదర్శించిన మొదటి రంగుల టెలివిజన్ వ్యవస్థను, మొదటి పూర్తిగా ఎలక్ట్రానిక్ కలర్ టెలివిజన్ పిక్చర్ ట్యూబ్ను కూడా కనుక్కున్నాడు. జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, దీన్ని ఆవిష్కరించింది ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆధునిక భౌతిక శాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రతిపాదించారు. అతను తత్వశాస్త్రంలో ప్రభావవంతమైన కృషి చేశారు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E=mc² కనిపెట్టారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఫార్ములా. ఇది శక్తి మరియు ద్రవ్యరాశి ఒకే విషయం కేవలం వివిధ రూపాల్లో ఉంటుంది. అతను ఫోటో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ యొక్క ఆవిష్కరణ కూడా ప్రసిద్ధి చెందాడు. దీనికోసం ఆల్బర్ట్ ఐన్స్టైన్కు 1921లో భౌతిక శాస్త్రానికి నోబెల్ బహుమతి ఇవ్వబడింది. మేరీ క్యూరీ, ఈవిడ రేడియంను కనుక్కున్నారు. మేరీ క్యూరీ ఒక ప్రసిద్ధ భౌతిక రసాయన శాస్త్రవేత్త. 2 నోబెల్ బహుమతులు ప్రప్రథమంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకు 2 వేరు వైజ్ఞానిక రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు. రేడియో ధార్మికతలో ఈమె పరిశోధనలు ఆ విషయంలో తర్వాతి శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. మేరీ క్యూరీ తన భర్త పియరే క్యూరీతో కలిసి 1898లో పొలోనియం మరియు రేడియంలను కనుగొన్నారు. 1903లో రేడియో ధార్మికతను కనుగొన్నందుకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 1911లో ఆమె స్వచ్ఛమైన రేడియంను వేరు చేసినందుకు రసాయన శాస్త్రానికి నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఎక్స్ కిరణాలపై పనిచేసిన తర్వాత ఆమె రేడియో ధార్మిక పదార్థాలు మరియు వాటి వైద్యపరమైన అనువర్తనాలను అధ్యయనం చేశారు. మార్కోని, ఈయన రేడియోని కనిపెట్టారు. గుగ్లియెల్మో జియోవన్నీ మారియో మార్కోని, ఈయన ఇటాలియన్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్. అతని సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపుటకు రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో పితామహుడిగా గుర్తింపు పొందాడు. అతను రేడియో యొక్క ఆవిష్కర్త. గ్రావిటేషనల్ ఫోర్స్, సర్ ఐజాక్ న్యూటన్. సర్ ఐజాక్ న్యూటన్ ఒక ఆంగ్లేయ భౌతిక గణిత ఖగోళ శాస్త్రవేత్త, ఒక సిద్ధాంతకర్త, తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగినవాడు. ప్రకృతి సిద్ధమైన తత్వశాస్త్రం అది సైన్స్గా ఎలా పరిణామం చెందింది అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. గురుత్వాకర్షణ ప్రాముఖ్యత. న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చొని యాపిల్ నేలపై పడ్డాన్ని గమనిస్తూ ఉంటాడు. అతను యాపిల్ పతనం చూసినప్పుడు గురుత్వాకర్షణ అనే నిర్దిష్ట రకమైన చలనం గురించి ఆలోచించడం ప్రారంభించాడు. గురుత్వాకర్షణ అనేది 2 వస్తువుల మధ్య ఆకర్షణ శక్తి అని న్యూటన్ అర్థం చేసుకున్నాడు. ఎక్కువ పదార్థం లేదా ద్రవ్యరాశి ఉన్న వస్తువు ఎక్కువ శక్తిని ప్రయోగిస్తుందని, లేదా చిన్న వస్తువులను దాని వైపుకు లాగుతుందని కూడా అతను అర్థం చేసుకున్నాడు. అంటే భూమి యొక్క పెద్ద ద్రవ్యరాశి వస్తువులను దాని వైపుకు లాగింది. అందుకే యాపిల్ పైకి కాకుండా క్రింద పడింది. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ద్వారా చంద్రుడు కూడా భూమి చుట్టూ
కక్షిలో ఉంచబడ్డాడని కనుగొన్నాడు. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.